హలో గైస్, ఈ వీడియోలో అయితే మనము 2026లో మేలో రిలీజ్ అయిన మూవీస్ హిట్స్ అండ్ ఫ్లాప్ అయితే లిస్ట్ అయితే చెప్తాము. ఫస్ట్ అయితే మనం ఇక్కడ చూసుకుంటే దీంట్లో కలెక్షన్ ఎంత చేసింది, ఏ మూవీ టాప్ లో అయితే నిచ్చిందో అది కూడా క్లారిటీగా అయితే లాస్ట్ అయితే చెప్తాను. వీడియో లాస్ట్ చూడండి, అప్పుడే మీకు క్లారిటీ అర్థమవుతుంది. ఫస్ట్ మూవీ గాయపడిన సింహం 3 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసింది, ఫ్లాప్ గా నిలిచింది. నెక్స్ట్ అనేది సతీ లీలావతి 1 crore అయితే కలెక్ట్ అనేది చేసింది, ఫ్లాప్ గా అయితే నిలవడం అయితే జరిగింది. లవణ్య త్రిపాఠి దీంట్లో హీరోయిన్ గా అయితే నటించింది. నెక్స్ట్ అనేది పురుష 0.5 crores మాత్రమే కలెక్ట్ అనేది చేసి ఫ్లాప్ గా నిలిచింది. రమణి కళ్యాణం యావరేజ్ గా నిలిచింది, 3 crores అయితే కలెక్ట్ అనేది చేయడం అయితే జరిగిందండి. నెక్స్ట్ అగ్లీ స్టోరీ 2 crores అయితే కలెక్ట్ అనేది చేసింది, ఫ్లాప్ గా నిలవడం అయితే జరిగింది. నెక్స్ట్ త్రికాల 0.5 crores మాత్రమే కలెక్ట్ అయితే చేసింది, ఫ్లాప్ గా నిల్చడం అయితే జరిగింది. మరిచిక 2 crores అయితే కలెక్ట్ అనేది చేసింది, యావరేజ్ గా నిలవడం అయితే జరిగింది. జెట్లీ 2 crores అయితే కలెక్ట్ అయితే చేసింది, ఫ్లాప్ గా నిలవడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ అనేది వీరభద్రుడు 200 crores పైన అయితే కలెక్ట్ అయితే చేసింది, సూపర్ హిట్ గా నిలవడం. కాటాలాన్ 8 crores అయితే కలెక్ట్ అనేది చేసింది, యావరేజ్ గా టాక్ అయితే రావడం అయితే జరిగింది. నెక్స్ట్ అనేది గోదావరి గట్టు పైన 2 crores అయితే కలెక్ట్ అనేది చేసింది, ఫ్లాప్ టాక్. నెక్స్ట్ రోజర్ 1 crores అయితే కలెక్ట్ అనేది చేసింది, డిజాస్టర్ గా నిలిచింది. సో గైస్, ఓవరాల్ గా మేలో అయితే వీరభద్రుడు టాప్ ప్లేస్ లో నిలిచాడు. అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.